పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆల్రెడీ 1 మంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ టైంలో వస్తున్న టీజర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి? అందులోనూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్లతో ఢీ కొట్టాలనుకుంటున్నప్పుడు ఇంకెంత ఫోర్స్గా రావాలి? మరి టాక్సిక్ టీజర్ అంత ఫోర్స్గా ఉందా? దురంధర్ సీక్వెల్తో పోటీ పడడానికి సిద్ధమేనా? మాట్లాడుకుందాం, వచ్చేయండి. రాయా ఇంట్రడక్షన్ గ్లింప్స్ చూసిన తర్వాత టాక్సిక్ టీజర్ మీద హైప్ అమాంతం పెరిగింది. ఈసారి ఇంకెలాంటి విజువల్స్ ఉంటాయో అనే ఇంట్రెస్ట్ కనిపించింది. రాయా వీడియోకు వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకున్న టీం అడల్ట్ కాంటెంట్ మోతాదు తగ్గించింది. అయితే అంతకంతకు యాక్షన్ డోస్ పెంచేసింది. అల్ట్రా మోడ్రన్ వరల్డ్ లో మూవీని సెట్ చేశారనే విషయం టీజర్ తో ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయింది. అయితే అంతమంది హీరోయిన్లున్న ఈ మూవీలో ఒక్క హీరోయిన్ ని కూడా రివీల్ చేయలేకపోవడాన్ని కూడా నోటీస్ చేస్తున్నారు క్రిటిక్స్. దురంధర్ కి మేం ఏమాత్రం తీసిపోలేదన్నట్టు యాక్షన్ సీక్వెన్స్ ని క్రియేట్ చేశారు గీతు. కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత చాలా సమయం తీసుకుని యష్ నటించిన మూవీ ఇది. ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. కేబిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గీతు మోహన్ దాస్, యష్ సంయుక్తంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హీరోయిన్లు అనగానే అందంగా, అపురూపంగా హీరోల పక్కన కనిపిస్తే చాలు అనుకునే రోజులు ఇప్పుడు కనిపించడం లేదు. హీరోలకు ధీటుగా ఉండే పాత్రలే చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. కానీ కొందరు మాత్రం అంతకు మించి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రష్మిక మందన్న అంతకు మించి ఆలోచిస్తున్న కేటగిరీలోకి చేరారు అనే మాటలు నార్త్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా చేయని పాత్రలతో రష్మిక త్వరలోనే హలో చెప్తారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటవి? రష్మిక మందన్న ఇప్పుడు పెళ్లి పనులతో యమా బిజీ. ఓవైపు డెస్టినేషన్ వెడ్డింగ్ పనులు, ఇంకోవైపు అటు ఇటు ప్రయాణాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆమె హెక్టిక్ స్కెడ్యూల్స్ ని గమనిస్తున్న వారు ఫోర్త్ కమింగ్ మూవీస్ గురించి కూడా పనిలో పనిగా మాట్లాడేసుకుంటున్నారు. అందులోనూ కాక్టైల్ సీక్వెల్లో కృతి సనన్తో కలిసి చేస్తున్న రోల్ గురించి మరీ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నార్త్ లో. కాక్టైల్ 2లో రష్మిక, కృతి సనన్ లెస్బియన్స్ గా కనిపిస్తారనే ప్రచారం నార్త్ లో బాగా జోరందుకుంది. ఈ ప్రయోగాన్ని చేయడానికి రెడీ అంటూ ఇద్దరు హీరోయిన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, తప్పకుండా స్క్రీన్ మీద వీరి పర్ఫార్మెన్స్ షాకింగ్ గా ఉంటుందనే మాటలు వైరల్ అవుతున్నాయి ముంబై వీధుల్లో. కాక్టైల్ హిట్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది కాక్టైల్ 2. మరోవైపు మన దగ్గర మైసా రూపొందుతోంది. పక్కా లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్లు చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇటు అల్లు అర్జున్ సినిమాలో ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లోనూ రష్మిక నటిస్తున్నారనే వార్తలున్నాయి. అధికారికంగా కాక్టైల్ సీక్వెల్ గురించి గానీ, ఐకాన్ స్టార్ సినిమాలో రోల్ గురించి గానీ ఎవరూ చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ తెగ చక్కర్లు కొడుతోందన్నమాట. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వారికి తెలిసిన ఈ తరం స్టార్లు అనగానే చటుక్కున గుర్తుకొచ్చే పేర్లు ఇద్దరివి. ఒకరు దళపతి విజయ్, ఇంకొకరు తలా అజిత్. వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ మామూలుగా ఉండదు నెట్టింట్లో. అలాంటిది వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? పర్సనల్ లైఫ్లో ఎలా మాట్లాడుకుంటారు? ఈ విషయాల గురించి అజిత్ భార్య శాలిని ఏం చెప్పారు? లెట్స్ వాచ్. కోలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే వితౌట్ ఎనీ డౌట్స్ అందరి చూపులు దళపతి విజయ్ మీదే ఉండేవి. కానీ ఆయన సడన్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయడంతో అంతా షాక్ అయ్యారు. అడిగినంత రెమ్యునరేషన్లు ఇచ్చే నిర్మాతలు, వరుసలో ఉండే డైరెక్టర్లను కాదనుకుని విజయ్ ఎందుకు ఈ స్టెప్ వేస్తున్నారని ఫీల్ అయిన వారు కూడా లేకపోలేదు. విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయడంతో వెంటనే అందరి దృష్టి అజిత్ మీద పడింది. ఇక తలా సినిమాలకు తిరుగులేదు. నంబర్ 1 పొజిషన్ ఆయనదే అని ఫిక్స్ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే అజిత్ తన ప్యాషన్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. నచ్చిన ఫీల్డ్లో సాధించగలగడం అదృష్టం అన్నది ఆయన ఫీలింగ్. ఎప్పుడూ సోషల్ మీడియాలో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ మాత్రం యమా రేంజ్ లో ఉంటుంది. దీనికి సంబంధించి అజిత్ మిసెస్ శాలిని ఓపెన్ అయ్యారు. వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటారని, ఒకరి విజయాలను చూసి మరొకరు పొంగిపోతారని, పరస్పరం గౌరవించుకుంటారని ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరోసారి తలా అండ్ దళపతి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రాక వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేయటంలో ఎక్కడో తడబడ్డారనే అప్రతిష్ట తెచ్చుకున్నారు షారుఖ్. సక్సెస్ అంటే ఇది, ఇలా ఉండాలి అని ఆయనకు 2023 గట్టిగా చెప్పింది. ఒకే ఏడాది 2,000 కోట్ల సినిమాలున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు షారుఖ్. మళ్ళీ ఆ జోరును ఈ ఏడాది చూపిస్తారా? చూద్దాం, వచ్చేయండి.
పఠాన్ సినిమా 1000 కోట్లు దాటి కలెక్ట్ చేసినప్పుడు బాద్షా ఫ్యాన్స్ ముఖాల్లో మామూలు వెలుగు కనిపించలేదు. ఇది కదా మేం కోరుకున్నది అని పండగ చేసుకున్నారు. అదే ఏడాది జవాన్ రిలీజ్ అయి ఇంకో 1000 కోట్లు కురిపిస్తే ఇంతకు మించి ఇంకేం కావాలనుకున్నారు. 2 సక్సెస్లు చూసిన షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు అదే ఏడాది హ్యాట్రిక్ కి కూడా అవకాశం ఉంది. అయినా ఎందుకో లైట్ తీసుకున్నారు. సౌత్ లో ఆ మూవీని ప్రమోటే చేయలేదు. ఆ లైట్ తీసుకోవడం ఆ ఒక్క ఏడాదే కాదు, 2024లోనూ 2025లోనూ రిపీట్ అయింది. అందుకే ఈ 2 ఏళ్లలో షారూఖ్ సైలెంట్ అయ్యారు. కానీ 2026లో మాత్రం ఖచ్చితంగా హల్చల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కింగ్ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి తమ వంతు ట్రయల్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే తనకున్న కింగ్ అనే బిరుదు గురించి మాట్లాడారు షారూఖ్. కింగ్ అనే వర్డ్ తో అభిమానులు పిలుస్తుంటే అది బాధ్యతగా అనిపిస్తుందన్నారు. అదే బాధ్యతతో కింగ్ సినిమా హిట్ చేసి చూపిస్తానని చెప్తున్నారు. సో అప్పుడు మిస్ అయిందేదో ఇప్పుడు షారూఖ్ కి బాగా తెలిసొస్తోందంటున్నారు క్రిటిక్స్. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, స్టార్స్ ని రిసీవ్ చేసుకునే ఆడియన్స్ కి కూడా సెంటిమెంట్స్ ఎక్కువే. ఆ విషయం మేకర్స్ కి కూడా చాలా బాగా తెలుసు. అందుకే కలిసొచ్చిన జాన్రాని, ఆ జాన్రాస్ ని ఇష్టపడే ఆడియన్స్ ని అస్సలు మిస్ చేసుకోవాలి అనుకోరు. కొన్నిసార్లు హద్దులు మీరి ప్రయత్నం చేయాలని ట్రై చేసిన రిజల్ట్ని చూసుకుని మళ్ళీ తమ స్ట్రెంగ్త్ ఉన్న ఏరియా వైపు ఆటోమేటిక్గా అడుగులు వేస్తుంటారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ముందైతే ఈ పాట చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా ఆయన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇప్పటికైతే టిల్లుగానే ఐడెంటిఫై చేస్తారు. టిల్లు స్లాంగ్, సాంగ్స్ ఆడియన్లో కలగజేసిన ఇంపాక్ట్ అది. అందుకే టిల్లుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ బ్రాండ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సిద్ధుకి బంపర్ హిట్స్ తెచ్చిపెట్టింది కూడా టిల్లు కాన్సెప్టే. సక్సెస్ఫుల్గా 2 సినిమాలు చేశాక కాసింత కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు సిద్ధు. కానీ ఒక్కసారి టిల్లు ఫ్లేవర్కి అలవాటు పడ్డ ఆడియన్స్ ఈ ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేయలేకపోయారు. తెలుసు కదా కూడా జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. టిల్లు ఫ్లేవర్ని జనాలు ఎంతగా ఇష్టపడుతున్నారో మరోసారి అర్థమైంది సిద్ధుకి. అందుకే ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ని మిస్ కాకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. తన మార్క్కి కాసింత కొత్తదనం జోడించి స్క్రీన్స్ మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. సో సిద్ధుకి కలిసి వచ్చిన ఎంటర్టైన్మెంట్ జాన్రాలో ఈసారైనా మంచి హిట్ తెచ్చిపెట్టాలన్నదే అందరి ఆకాంక్ష. నిదానంగా అందరూ వీకెండ్ మూడ్లోకి జారుకునే టైం వచ్చేస్తోంది. మరి ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంటి? ఎలాంటి మూవీ ఫస్ట్ వాచ్ చేయాలో ఆల్రెడీ బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారా? వీకెండ్స్లో మేం కూడా చాలానే ప్లాన్ చేశాం. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.